హాయ్ శేఖర్ సార్. హాయ్. B12 ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఇంపార్టెంట్, దేనికి ఇంపార్టెంట్, ఎందులో మనకు దొరుకుతుంది, అధికంగా ఉంటే ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్కి ఈ వీడియో ద్వారా మనం సమాధానం చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ B12 వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్, ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది బాడీకి? B12 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీలో నరాలలో స్ట్రెంత్ లేదంటే B12 డెఫిషియన్సీ అంట. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్స్, సయాటికా పెయిన్స్ వచ్చాయంటే B12 డెఫిషియన్సీ అంట. B12 అనేది మన బాడీలో ఉన్న బోన్స్ కానీ, నర్వ్స్ కానీ, ఆర్టరీస్కి, వెయిన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఇది మనకి సమపాలంలో బాడీలో ఉంటే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది ఎప్పుడు వీక్ ఉండదు. చాలామంది ఏంటంటే ఫస్ట్ మీకు జ్వరం ఫ్రీక్వెంట్గా వస్తుంది, మాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నిద్ర కూడా రావట్లేదంటే ఫస్ట్ యాజ్ ఎ డాక్టర్గా నేను కొన్ని టెస్టుల్లో B12, D విటమిన్ తప్ప మ్యాక్సిమం ఐరన్ ఈ 3 టెస్ట్ తప్ప ఇంకే టెస్టులు రాయను నేను తొందరగా. ఇవి రాశాను అంటే ఖచ్చితంగా వాళ్ళ బాడీలో ఉండాల్సిన దానికంటే తక్కువ మోతాదులో ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళలో ఉన్న ప్రతి సమస్యకి కారణం అదే అంటాను నేను. అంత మెయిన్ ఇంపార్టెంట్ B12 కనుక తగ్గితే మాత్రం పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ 70-80% హెయిర్ ఫాల్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ విటమిన్ B12. కొంతమందిలో ఐరన్, కొంతమందిలో మెగ్నీషియం, కొంతమందిలో సీరం ఫెరిటిన్ లెవెల్స్, కొంతమంది D విటమిన్ ఉంటాయి. కానీ అన్నిటికంటే మెయిన్ రోల్ B12 అనమాట. ఎందుకు B12 లోపం ఎందుకు వస్తుంది? బికాస్ ఆఫ్ ఇంటేక్ మనం సరిగ్గా తీసుకోకపోవడమా లేకపోతే ఏంటి? సో బేసికలీ ఏమవుతుందంటే విటమిన్ B12లో మనం ఫుడ్ ఎలా ఉందో తీసుకోవాలి. మనం B12 రిచ్ ఉండేది ఏమున్నాయి, మష్రూమ్స్ ఉంటాయి ఎక్కువ. మనం వెజిటేరియన్స్లో B12లో మష్రూమ్స్ తీసుకోవచ్చు, మీల్ మేకర్ తీసుకోవచ్చు, ఫూల్ మకానీ తీసుకోవచ్చు, అండ్ ఫ్రూట్స్లో మనం డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చు, అంటే మన జామున్ ఉంటుంది కాలా జామున్, సీజనల్ కివీ ఫ్రూట్ తీసుకోవచ్చు. విటమిన్ C కంబైన్ కలిసి ఉన్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అందులో విటమిన్ B, B12, B6, B12 ఇవన్నీ మనకి Bకి సంబంధించిన విటమిన్స్ 4-5 ఉంటాయి. అవి సంపూర్ణంగా దొరికేది మనకి C విటమిన్ కాంబినేషన్ ఉన్న ఫ్రూట్స్లో దొరుకుతుంది మనకి. సో ఇవి తీసుకున్నా కూడా మన బాడీకి అందట్లేదు అనుకుంటే మాత్రం వాళ్ళల్లో కొంతమందిలో ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా ఉండదు. సో మనం ఏంటంటాం, కొంతమంది ఈ B12 డెఫిషియన్సీ కూడా ఆల్మోస్ట్ ఎవరిలో కనపడుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా డైట్లు ఫాలో అవుతున్నప్పుడు విటమిన్ B12 సంబంధించిన ఫుడ్ లేకపోవడం వల్ల. కొంతమంది తీసుకుంటే ఎక్స్ట్రీమ్ ప్రోటీన్ డైట్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఫైబర్ డైట్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఫాస్టింగ్స్లోకి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోతుంటారో అప్పుడు మనం తీసుకుంటున్న ఆహారంలో అట్లీస్ట్ B12 అంటే పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్లో కూడా ఉంటుందండి B12. తెల్ల నువ్వుల్లో కూడా ఉంటుంది. అసలు మీకు అంటే మనకు డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన ఎంత మోతాదో అంతే మోతాదులో తీసుకోవాలి. ఓవర్గా తీసుకున్నా కూడా ఇట్ లీడ్స్ టు లెథార్జిక్నెస్, వీక్నెస్లు. బాడీలో ఏదైనా అధికంగా ఇప్పుడు ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఏమవుతుంది, బరువు పెరిగిపోతుంది ఎక్స్ట్రీమ్. అలాగే కావాల్సినంత విటమిన్ B12 తీసుకుంటే శరీరంలో మనకి బోన్ డెన్సిటీ కానీ, మన బాడీలో అబ్జార్ప్షన్ కెపాసిటీ, మన కాల్షియం కానీ, D విటమిన్ కానీ, ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ మనకు అబ్జార్ప్షన్ కెపాసిటీ పెరిగి మన శరీరంలో ఇవన్నీ సంపూర్ణంగా వర్క్ చేయాలంటే B12 అనేది సపోర్టింగ్ రోల్ అనమాట. అంత వాల్యూ ఇస్తాం. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో ఫాదర్ రోల్ ఎంత క్లియర్గా ఉంటుందో అన్న శరీరంలో B12 రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంత ఇంపార్టెంట్. సో మనం B12లో మష్రూమ్స్ డైలీ మష్రూమ్స్ తినాం కదా, మష్రూమ్స్ అనేవి చాలా సంపూర్ణంగా దొరుకుతాయి అంటే విటమిన్ B12. దాన్ని మనం డైలీ తీసుకోం కదా, కొంతమంది ఇష్టపడరు కూడా తినడానికి. కొంతమంది మష్రూమ్స్ని నాన్ వెజ్ కింద కన్వర్ట్ చేసి భయపడి తినట్లేదు. వెజిటేరియన్ ఫుడ్ మంచిది. మష్రూమ్ మంచిగా తెప్పించి పసుపు వాటర్లో కడిగేసి మంచిగా ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. ఒకరోజు అలా పసుపు వాటర్లో కడిగి పౌడర్ చేసుకున్న మష్రూమ్స్ని పక్కన పెట్టుకోండి. ఇంకా సంపూర్ణంగా విటమిన్ B12 దొరికేది ఏంటంటే Bకి సంబంధించిన విటమిన్స్ మునక్కాయ లోపల గుజ్జులు, మునగాకులో కూడా మంచిగా దొరుకుతుంది. అండ్ తోటకూర విత్తనాలు, మన రాజగిరి సీడ్స్ అంటారు, అందులో కూడా విటమిన్ B12 ఉంటుంది. సో సింగాడా ఫ్రూట్ అంటారు, అందులో కూడా విటమిన్ B12 ఉంటుంది. పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్స్లో కూడా విటమిన్ B12 ఉంటుంది. ఎన్ని చూసారా, ఇన్ని దొరుకుతాయి. విటమిన్ B12 అంటే ఏదో ఒకటే ఎగ్ లేదంటే ఫిష్ అట్లానే ఉంటుంటారు. వెజిటేరియన్లో బేషుగ్గా అన్నిట్లో దొరుకుతుంది. ఒకరోజు మష్రూమ్ని పౌడర్ చేసి పెట్టేసుకొని మంచిగా పసుపు వాటర్ ప్రతి కూరలో పసుపు ఉప్పు వేసినట్టు వేసేసేయండి. ఒకరోజు మష్రూమ్ పౌడర్ వాడండి, కూర ఎంత టేస్టీగా ఉంటుంది చూడండి. ఒకరోజు మునక్కాయ లోపల గుజ్జు పౌడర్ని వాడండి, ఎంత బేసిక్గా ఉంటుంది చూడండి. రాజగిరి సీడ్స్ని లడ్డు చేసుకొని వాడండి. నేను ప్రీవియస్ వీడియోస్లో విటమిన్ B12, D విటమిన్, B6 విటమిన్స్ సంపూర్ణంగా దొరికే ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటే అదే రాజగిరి సీడ్స్ అంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒకలాగా అంటారు కానీ దాన్ని తోటకూర విత్తనాలు, అమ్రాంత్ సీడ్స్ అంటారు. అందులో కూడా బేసిక్గా ఉంటుంది విటమిన్ B12. సో B12 లీడ్స్ టు సో మెనీ మన బాడీలో. ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందంటే ఖచ్చితంగా ఐరన్ కంటే ఇంపార్టెంట్ B12కి ఇంపార్టెన్స్ ఇస్తాం. B12 హెయిర్ ఫాల్, ఇంకా ఎలాంటి సమస్యలు? స్లీప్ ప్యాటర్న్, బరువు తగ్గిపోతున్నారు, మరీ పెరిగిపోతున్నారు, అంటే వెయిట్ తగ్గుతున్నారు, మళ్ళీ పుటాన్ అయిపోతున్నారు. దానికి ఇప్పుడు చాలా మంది ఏంటంటే బరువు ఉంటారు, బరువు తగ్గిపోతారు ఒక డైట్ ఫాలో అయ్యి, మళ్ళీ పుటాన్ అయిపోతుంటారు. వెయిట్ అన్ఎక్స్పెక్టెడ్ గా
పుటాన్ అవడానికి మెయిన్ కారణం విటమిన్ B12 సంపూర్ణంగా లేకపోవడం వల్ల కూడా తగ్గిన వెయిట్ తగ్గిన వెయిట్ అధికంగా పెరగడానికి కూడా చాలా కారణం అవుతుంది. ఇట్లీట్ ఇంకా ఇప్పుడు ఈవెన్ దో కొన్ని క్యాన్సర్స్ రావడానికి కూడా కారణం విటమిన్ B12 లోపం వల్ల అంటా నేను. సో మనకి అన్ని విటమిన్ B12 అనే కాదు కానీ అన్ని విటమిన్స్ సంపూర్ణంగా మన శరీరంలో ఉండాలి అంటే మాత్రం మనం మ్యాక్సిమం తోటకూర విత్తనాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. అది పౌడర్ లాగా చేసేసుకొని, చపాతీ లాగా చేసుకోండి, జావలాగా చేసుకోండి, లడ్డూ లాగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి, నరాల బలహీనత పోతుంది. నేను సప్లిమెంట్స్ తీసుకుంటున్నానండి B12ది. సో నేను మళ్ళీ ఈ ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మరి నాకు ఎంతవరకు వస్తుందో లేదో నాకు తెలియదు కదా. సో ఒక టాబ్లెట్ వేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుందండి అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? డెఫినెట్గా ఒక 20 days టాబ్లెట్స్ అన్నీ ఆపేసి నేను చెప్పిన ఫ్రూట్స్ ఖచ్చితంగా, నేను చెప్పిన తోటకూర విత్తనాలు ఇవన్నీ రెగ్యులర్గా 20 days వాడండి. బిఫోర్ టెస్ట్ మీరు మెడిసిన్స్ వాడిన తర్వాత ముందు మీకు టెస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, B12 కానీ డి విటమిన్ కానీ, ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ 20-25 days 30 days పెట్టుకోండి. 30 days తర్వాత ఈ ఆహార నియమాలు అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మీరు టెస్ట్ చేయించుకోండి. ఆశ్చర్యమైన లెవెల్స్ చూస్తారు మీరు. శరీరంలో అధికంగా పెరగవు. మీరు B12 టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ రూపంలో వెళ్ళామనుకోండి, ఉండాల్సిన లెవెల్స్ కంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ కొంతమందికి 2000 ఉంటుంటాయి, కొంతమంది పెద్దవాళ్ళు డైలీ టాబ్లెట్ వేసి ఇంజెక్షన్స్ వేయించుకుంటూ అంటారు కొంతమంది. అలా అవన్నీ పక్కన పెట్టి మంచిగా రాజగిరి సీడ్స్ తోటకూర విత్తనాలు తెప్పించుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనం కొద్దిగా 1 గ్లాస్ నీళ్ళు 2 స్పూన్లు వేసుకొని మంచిగా జావ చేసుకోండి. దాంట్లో కొన్ని నువ్వులు వేయండి, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, మన సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, ఈ 4టిని నానబెట్టి ఆ నానబెట్టిన సీడ్స్ని తోటకూర విత్తనాలు జావలో వేసుకొని తాగండి. ఒక్క తోటకూర విత్తనాల జావలో పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కటి తీసుకుంటే చాలు డైలీ. మీరు బిఫోర్ ఆఫ్టర్ టెస్ట్ రిపోర్ట్స్లో రిజల్ట్ చూడొచ్చు మీరు. ఎందుకంటే ప్రాక్టికల్గా చూసామండి. యాజ్ అ డాక్టర్స్ మేము ఎంతో మంది కేసెస్ బై లీడ్ ఇలా చెప్పట్లేదు కాబట్టి ఎంతో మంది మాకు విటమిన్ B12 తక్కువ ఉంది మేడం, లాస్ట్ టైం నేను చేయించుకున్న టెస్టులు చూస్తే 120 ఇప్పుడు 100 కూడా లేవు అని అంటుంటారు. మాకు టాబ్లెట్స్ వేసుకోవడం ఇష్టం లేదు అంటుంటారు. అప్పుడు నేను ఏం చేస్తాను, మొత్తం టాబ్లెట్స్ బంద్ చేయించేసేయండి, తోటకూర విత్తనాలు తీసుకోండి, డ్రాగన్ ఫ్రూట్ తీసుకోండి, క్యారెట్ జ్యూసెస్ తాగండి, క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా జ్యూస్ తాగండి. సో మనం మ్యాక్సిమం మష్రూమ్స్ తీసుకోండి, మునక్కాయలు, మునగాకులు ఎక్కువ వాడండి, ఆకుకూరలు, తోటకూర ఆకు కూడా ఎక్కువ వాడండి. ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటూ ఇవి తింటూ కంపల్సరీ యోగా చేయాలి. అదే మెయిన్, అది ఇంపార్టెంట్. మనం తిన్న ఫుడ్ ఆ డైజెషన్ అవ్వాలి, బాడీ యూటిలైజ్ చేసుకోవాలి. మీరు చెప్పారు కదా విటమిన్ B12 సంబంధించిన ఫుడ్ ఎంత తీసుకున్నా కూడా మా బాడీలో అది పెరగట్లేదు, మా లెవెల్స్ పెరగట్లేదు అంటుంటారు. అవి పెరగాలంటే ఖచ్చితంగా దానికి అనుగుణంగా మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేసి శరీరానికి ఒక శక్తిని పెంపొందించేది యోగా. ఆ యోగాని కరెక్ట్ చేసుకుంటే నిద్ర కరెక్ట్ వస్తుంది. నిద్ర కరెక్ట్ వస్తే తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి శరీరంలో ప్రతి అవయవానికి కావాల్సిన విటమిన్ B12 సంపూర్ణంగా అందుతుంది. కాబట్టే నేను చెప్పిన ఫుడ్లో వాళ్ళలో బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, నీ పెయిన్స్ వచ్చినా కూడా ఫస్ట్ నేను చేయించేది B12 టెస్ట్. ఆ టెస్ట్లో తక్కువ వచ్చిందంటే అన్ని టాబ్లెట్స్ ఆపిచ్చేసి ఖచ్చితంగా నేను ఇవి తీసుకోమంటాను. బిఫోర్ ఇవి తీసుకున్నప్పుడే లెవెల్స్ టెస్ట్ రిపోర్ట్లు నేను ఎప్పుడు నమ్మనండి. బేసికల్ ఏంటంటే మనం తినడానికి ముందు చేయిస్తే టెస్ట్ ఒకలాగా ఉంటుంది, తిన్న తర్వాత సాయంత్రం పూట చేయిస్తే ఒకలాగా ఉంటుంది. సో నిద్ర లేకపోయినప్పుడు వెళ్ళి టెస్ట్ చేసి ఒకలాగా ఉంటుంది. మన శరీర అవయవాలు చెప్పేస్తాయి కదా, మీరు ఇంతకుముందు వీక్గా ఉండేవాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు, మీకు హెయిర్ ఫాల్ అయ్యేది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యిందంటే ఖచ్చితంగా B12 మీకు ఇచ్చిన ఫుడ్లో దొరుకుతుంది కదా. శరీరంలో మంచి గ్లో వచ్చింది, B12 అందుతుంది. రిపోర్ట్లు నమ్మే బదులు శరీర అవయవాలు నమ్మండి, మన స్కిన్ని నమ్మండి, హెయిర్ని నమ్మండి, డెఫినెట్గా అన్ని సెట్ అవుతాయి అంటారు. సో విన్నారు కదా, మీకు శరీరంలో B12 లోపం ఉందా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసం. కంప్లీట్గా చూడండి, తూచా తప్పకుండా పాటించండి. ఆ తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.